వీడు గుర్తున్నాడా మీకు? నేను లాస్ట్ టైం ఒక షార్ట్లో వీటి విశ్వాసం చూడండి అని పెట్టాను కదా, గుర్తున్నాడా మీ అందరికీ? ఇప్పుడు ఇది 6 పిల్లల్ని పెట్టిందంటండి. ఇది నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చూడాలని ఉంది. 3 ఆడగి 3 మగపిల్లల్ని పెట్టిందంట. మొత్తం 6 పిల్లల్ని పెట్టిందంట. ఇది మేము లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు వీడియో అండి. నాకు అసలు పెట్టడానికి అవ్వలేదు. గుమ్మం మీద చూడండి ఎంత చనువుగా పండుకుందో. అమ్మ దగ్గరే ఉంటుందండి ఇది. ఇప్పుడు పిల్లల్ని పెట్టాక కూడా ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదంట. అమ్మే గుడ్లు ఉడకపెట్టి అన్నంలో కలిపి పెట్టి పెడుతుందంట. ఆ పిల్లలు ఇంకా కళ్ళు తెరలేదంటండి. నాకైతే ఎప్పుడెప్పుడు విజయవాడ వెళ్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. నల్లకొక్క పిల్లల్ని పెట్టిందంట. మా అమ్మని ఒకటి తీసి పక్కన పెట్టమ్మా, మనకి ఇంటి దగ్గర పెట్టుకుందాం అన్న. అసలు అమ్మని తప్ప ఎవరిని దగ్గరికి రానివ్వదండి ఇది. అసలు అమ్మకి అంత అలవాటు అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు వచ్చి నా దగ్గర గారాలు పోతాం చూడండి, గుమ్మం మీద తలకాయ పెట్టుకొని, లెగమ్మా ఏంటి ఏదో అప్పు ఉన్నట్టు పెట్టుకొని పడుకున్నాం నేను అంటున్నాను అక్కడ. అసలు ఎలా గారాలు పోతుంది చూడండి. ఇంకా మేము వచ్చాం కదా, కాసేపు బయటికి వెళ్ళిరా అని చెప్పి అమ్మ కర్రతోటి బెదిరిస్తుంది అనమాట. ఊరికే చిన్నపిల్లల్ని కర్రేది అని అంటాం కదా, అలాగా అస్సలు కదలట్లేదు. అమ్మను అసలు లెక్క చేయట్లేదు. ఇంకా నా దగ్గర గారాలు పోతుంది అనమాట. అది మేము రాగానే చక్కగా వచ్చి చుట్టంలాగా పలకరిస్తుందండి. నాకు అసలు చాలా ఇష్టం ఇది. మేమైతే ఏ పేరు పెట్టలేదండి. మామూలుగా అక్కడ ఊరికి అలవాటు అయింది అమ్మ రెంటుకొని ఇంటి దగ్గర. అదిగోండి అమ్మ కర్రతో బెదిరిస్తుంటే కూడిలు చేయమని కాలు ఎత్తుకుని చూసారు. అది అసలు లెక్క చేయదండి. అంటే కొట్టదని దానికి తెలుసు అనమాట. అమ్మ కొట్టదని దానికి తెలుసు కదా. అది అప్పటికే ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఉందండి. నాకు అసలు తెలియలేదు. అంటే ఒక 3 months మిస్ అయింది ఇది. ఒకవేళ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారేమో అనుకున్నా. ఆపరేషన్ చేస్తే చెవు మీద కట్టు ఉంటుందండి. దీనికి ఆ కట్టు లేదు. అంటే దీనికి ఆపరేషన్ అవ్వలేదు. పిల్లలు పుడితే కానీ తెలియలేదు మాకు. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు పిల్లల్ని వీడియో తీసి పెడతానండి. బాయ్ బాయ్.